సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? అరుణోదయపు దినం కంఠధ్వని దేవునికి వినిపించారా? తమ్ముడు చెల్లి, మిమ్మల్ని ఎక్కడన్నయ్యా నిన్న ఆదివారపు ఆరాధనకి వెళ్ళొచ్చి బాగా అలసిపోయాం, నిన్నే కదా ప్రార్థన చేసుకుంది, పర్లేదు ఈరోజు చేసుకోకపోతే ఏమైంది, ఇంకా చేసుకోలేదు, ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోలేదా? ఏనాటి మన ఆనాడే ఏరుకోవాలి కదా. ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడపండి. ఉదయం లేచినప్పుడు దేవునితో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి అనగా మంగళవారం, బుధవారం, గురువారం 3 దినాలు చీరాల ప్రాంతంలో ఓడల రేవు అనే స్థలానికి మేము వస్తూ ఉన్నాం. 9, 10 తారీఖుల్లో 9, 10 తారీఖుల్లో మేము ఓడల రేవు ప్రాంతంలో ఉంటాం. 9, 10, 11 3 దినాలు సువార్త సభలు చీరాల దగ్గర ఓడల రేవు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంచిది. ఓ ప్రాముఖ్యమైన సందేశం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పారు. ఆల్రెడీ టైటిల్ మీరు చూసి ఉంటారు కదా. కొంతమంది నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడిగే ప్రశ్నల్లో ఇదొక ప్రశ్న. రకరకాల సందేహాలు ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు కదా. కొంతమంది అడిగే ప్రశ్నల్లో, సందేహాల్లో ఇదొకటి. ఏంటి అన్నయ్య, ప్రార్థన ఎక్కువగా చేసినప్పుడే మాకు ఎక్కువ శోధనలు వస్తున్నాయి. నిజమే కదా. ప్రార్థన ఎక్కువగా చేసుకుంటే శోధనలు కూడా ఎక్కువ వస్తాయి కదా అని కొంతమంది అంటారు. వారు మాట్లాడేటప్పుడు, అయ్యా, ఏ రోజైతే ఇంట్లో ఎక్కువసేపు ప్రార్థన చేస్తామో ఆ రోజే ఇంట్లో గొడవ బాగా జరిగింది అయ్యా. ఏ రోజు ఎక్కువ ప్రార్థన చేస్తామో ఆ రోజే ఏదో నష్టం వస్తుందయ్యా. ఏ రోజు ఎక్కువగా ప్రార్థన చేస్తామో ఆ రోజే మా అబ్బాయి పడ్డాడయ్యా, దెబ్బ తగిలిందయ్యా. ఏ రోజు ఎక్కువ ప్రార్థన చేసామో ఆ రోజే ఎందుకో తెలియకుండా మా భార్యాభర్తల మధ్యలో గొడవ వస్తుంది, సమాధానం లేకుండా అయిపోతుందయ్యా. ప్రార్థన ఎక్కువగా చేసినప్పుడే మాకు శోధనలు ఎక్కువ వస్తున్నాయి. ఇది నిజమే కదా అని కొంతమంది అంటారు. మిమ్మల్ని అడుగుతా, మీకు తెలిసింది చెప్పండి. ప్రార్థన ఎక్కువగా చేస్తే శోధనలు ఎక్కువ వస్తాయా? అవునన్నా, నా జీవితంలో కూడా అట్లాగే జరిగింది. నేను ఎక్కువ ప్రార్థన చేసినప్పుడే నాకు ఎక్కువ శోధనలు వచ్చాయి. నిజమే అది అని ఒకవేళ మీరు కూడా అంటారా? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ప్రార్థన చేసినప్పుడే శోధనలు ఎక్కువ వస్తాయి అని. ఒకవేళ లేదన్నా ప్రార్థనకి శోధనకి సంబంధం లేదు, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేను చెప్పమంటారా? ప్రార్థన ఎక్కువగా చేస్తే శోధనలు ఎక్కువ వస్తాయి అనేది శుద్ధ తప్పు. అది ఏమంటారు, అది ఒక తప్పుడు ఆలోచన. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, శోధనలో మీరు ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రభువారు అన్నారు కదా, శోధనలో మీరు ప్రవేశించుకుంటున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన ఒక వ్యక్తి శోధనలో పడిపోకుండా కాపాడుతుంది అని ప్రభువారు చెప్తే, మేము ఎక్కువ ప్రార్థన చేసినప్పుడే మాకు ఎక్కువ శోధనలు వచ్చినాయన్నా అని అంటారు. వాస్తవంగా అది తప్పు. అయితే కొంతమంది లేదన్నా ప్రార్థన ఎక్కువగా చేస్తే శోధనలు ఎక్కువ వస్తాయి అని చెప్పడానికి బైబిల్లో మీకు ఒక ఆధారం చూపిస్తాం అని చెప్తా. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే
ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాతే శోధకుడు వచ్చాడు కదా. దీన్ని తెలియజేస్తారు కొంతమంది. 40 రోజులు ప్రభువారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ముగింపులో శోధకుడు వచ్చాడు కదా, యేసు ప్రభువారిని శోధించాడు కదా. ఈ వాక్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ప్రార్థన ఎక్కువగా చేస్తే శోధనలు ఎక్కువ వస్తాయి అని అంటారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి శోధకుడు వచ్చింది ప్రార్థన చేసినందువల్ల కాదు. యేసుక్రీస్తు వారి పిలుపు, యేసుక్రీస్తు వారి మీద తండ్రి అయిన దేవునికి ఉన్న దర్శనం విన్నారా. యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకపు తండ్రి భూలోకంలో జరిగించబోయే ఆ గొప్ప రక్షణ కార్యం శత్రువైన సాతాను ఎరిగి ఆయనను శోధించడానికి, తన పిలుపులో నుండి ఏర్పాటులో నుంచి ప్రభువును తప్పించడానికి శోధకుడు వచ్చాడే కానీ ప్రార్థన చేసినందువల్ల రాలా. విన్నారా ఈ మాట? నిజమే. ఒకటి నేను చెప్తాను, ప్రార్థనా పరులను సైతానుగాడు గురిగా కలిగి ఉంటాడేమో కానీ ప్రార్థన చేసినందువల్ల శోధకుడు వస్తాడు అనేది పూర్తిగా ఇది శుద్ధ తప్పు, ఇది అబద్ధం. అయితే నేను ఎప్పుడూ చెప్తా కదా, ఎవరి మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటాయో వారికి ఎదురయ్యే శోధనలు కూడా గొప్పగా ఉంటాయి. యాకోబుకు పుట్టిన 12 మంది కొడుకుల్లో ఎక్కువ శోధనలు వచ్చింది ఎవరికి? యోసేపుకి ఎక్కువ శోధనలు వచ్చాయా? రూబేనికి ఎక్కువ వచ్చాయా? లేవీకి వచ్చాయా? షిమ్యోనుకి వచ్చాయా? గాదుకు వచ్చాయా? బెన్యామీనుకి వచ్చాయా? చెప్పండి. ఎక్కువ శోధనలు వచ్చింది యోసేపుకే, ఎక్కువ శ్రమలు వచ్చింది యోసేపుకే, ఎక్కువ ఘనత పొందింది కూడా యోసేపే, ఎక్కువ ఆశీర్వాదం పొందింది కూడా యోసేపే కదా. ఒకటి గమనించు తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో నీకు శోధనలు ఎక్కువ వస్తున్నాయి అంటే నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక అంత గొప్పగా ఉంది అని గ్రహించు. ఇది గనక నీ గుండెల్లో నువ్వు స్థిరపరుచుకున్నావంటే, శోధకుడు పదే పదే నేను శోధిస్తున్నాడు, కంటి ద్వారా శోధిస్తున్నాడు, ఆలోచనల ద్వారా శోధిస్తున్నాడు, తప్పుడు మార్గాల్లోకి నేను లాక్కుని వెళ్ళటానికి వాడు నేను శోధిస్తున్నాడు అని అంటే, అయ్యో ఈ శరీరపు కోరికలు నన్ను వెంటాడుతున్నాయే అని నువ్వు కృంగిపోయి బలహీనపడేదానికంటే నాకింత భయంకరమైన శోధనలు వస్తున్నాయంటే, ఓహో నా దేవునికి నా మీద ప్రణాళికలు చాలా గొప్పగా ఉన్నట్టున్నాయి, ఈ గొప్ప ప్రణాళికలు ఎక్కడ నా మీద నెరవేర్చబడతాయోనని ఆ ప్రణాళికలో నుంచి తప్పించబడటానికి శోధకుడు శోధిస్తున్నాడు అన్న ప్రత్యక్షత నీకుండాలి. ప్రార్థించినందువల్ల శోధకుడు మన దగ్గరికి రాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థించినందువల్ల వెంటనే శోధకుడు వచ్చాడు కదా అని అంటారా? ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? శోధకుడు తన దగ్గరికి వచ్చిన శోధనను జయించే శక్తినిచ్చింది ప్రార్థన. శోధకుడు శోధించాడు, ఆహారం ద్వారా శోధించాడు. ఎస్, యేసుక్రీస్తు వారికి నేత్రాశ, శరీరాశ, జీవపుడము ఈ మూడింటిని కలుగు చేసి యేసుక్రీస్తు వారిని టెంప్ట్ చేయాలని వాడు రకరకాలుగా ప్రయత్నం చేశాడు. యేసయ్య శోధనలో పడిపోలా, శోధనను జయించే జయవీరుడిగా ప్రభువారు నిలవబడ్డారు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి శోధన జయించటానికి కావలసిన శక్తి, శోధనను ఎదిరించటానికి కావలసిన బలం నీకు ప్రార్థన గదిలో పుడతాది అన్న సంగతి జీవితంలో ఎప్పుడూ నువ్వు మర్చిపోకు. అవును, శోధకుడు ఇక్కడ వచ్చి శోధించిన దానికంటే యేసు ప్రభు వారి గెత్సెమనే తోటలో ఆ రాత్రి ఏమంటారు, చెమట రక్తరూపంలో ధారగా కారిపోయేంతగా ప్రార్థన చేశాడే. అప్పుడు అట్లా ప్రార్థన చేశాడు కాబట్టి తెల్లారి శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. ఇంత భయంకరమైన శోధన వచ్చింది అని అందామా? శుద్ధ తప్పు, పొరపాటు. అయితే విచిత్రం, ఆ రాత్రి చేసిన ప్రార్థన శిలువ మరణం లాంటి భయంకరమైన శ్రమలు వచ్చిన ప్రభు ఎక్కడ టెంప్ట్ కాకుండా, ముఖం మీద ఉమ్మేసిన, వీపు మీద పిడుగుదులు గుద్దిన,
గడ్డం పట్టుకొని లాగిన ప్రభువారు అంత ఓర్పుతో ఆ శోధన జయించడానికి కారణం గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన శోధన జయించటానికి కావలసిన శక్తినిచ్చింది. తమ్ముడు, చెల్లి, ప్రార్థన ఎప్పుడు నిన్ను శోధనలో పడేయదో. శోధనలు ఎక్కువ రావటానికి ప్రార్థన ఏ ఒక్కనాటికి కారణం కాదు. శోధనలో పడిపోవటానికి ప్రార్థన ఏ ఒక్కనాటికి కారణం కాదు. ప్రార్థన శోధనను జయించే శక్తినిస్తుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య మరి మేము ప్రార్థన చేసుకున్నప్పుడే గొడవ ఎందుకు వస్తుంది అన్నయ్య? ఏ రోజైతే ప్రార్థన చేసుకుంటామో ఆ రోజే కుటుంబంలో గొడవ వస్తుంది ఎందుకన్నయ్య అని అంటారా? ప్రార్థన చేసుకున్న రోజే ఏదో ఒక చిన్న ప్రమాదం, చిన్న ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందన్నా ఎందుకన్నా అని అంటారా? ఇక్కడ గమనించండి, వాస్తవంగా ప్రార్థన చేసుకోకుండా ఉన్నట్టయితే చిన్న దెబ్బ తగిలింది నిజమే. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాం, చిన్న దెబ్బ తగిలింది. ఆ ప్రార్థనే గనక చేయకపోయి ఉంటే శాల్తీయే గల్లంత అయి ఉండేది. అంటే ఎదురు కాబోయే ప్రమాదపు తీవ్రతను తగ్గించింది ప్రార్థన. అలా మేము ప్రార్థన చేసుకున్న రోజే మా భార్యాభర్తల మధ్య గొడవైంది. ఆ ప్రార్థనే లేకపోతే తలల పగలగొట్టి ఇక నేనేం చెప్పేది? ఒకరు జుట్టు ఒకరు పట్టుకొని తలకాయలు పగలు కొట్టుకునేంత గొడవ అయ్యేదేమో, ఎంత భయంకరమైన స్థాయిలో వివాదం వచ్చేదేమో. ఒకరోజు 2011 సంవత్సరం, 2011 సంవత్సరం జనవరి నెల, సరిగా మంచి చలికాలం. మేము చింతలు మీటింగ్కి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఆ రోజు కాస్త ఎక్కువగానే ప్రార్థన చేసుకున్నాం. ఎక్కువగానే సహజంగా మరలా ప్రయాణానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మరలా ప్రార్థన చేస్తాను. తిరుగు ప్రారంభించేటప్పుడు నేను ప్రార్థన చేయను. కానీ ఎందుకో ఆ రోజు చింతల ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత రాత్రి 11 ఆ ప్రాంతంలో తిరిగి వద్దామని అనుకున్నప్పుడు మరలా బండి స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయాలనిపించింది. ప్రభా, రాకపోకల్లో కాపుదలు ఇస్తానన్నావు, పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటానన్నావు. ఇదిగో మేము ప్రయాణమే వెళ్ళబోతున్నాం, కాపుదలు దయచే ప్రభు అని ఎప్పుడు చేయనట్లుగా విచిత్రంగా ఆ రోజు తిరుగు ప్రయాణం ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేశా. విచిత్రం ఏంటో తెలుసా? చింతల నుంచి బయలుదేరి దరిదాపుగా షాపూర్ ఆ ప్రాంతానికి వచ్చే వరకు కాస్త ఆ చల్లగాలి పీల్చుకుంటా హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చాను. విచిత్రం, షాపూర్ గాజుల రామారావు చౌరస్తా అని ఒకటి ఉంటుంది. ఆడికి వచ్చేసరికి సేవకురాలు వెనకుండి చల్లగాలి తగులుతుంది కదా, హెల్మెట్ పెట్టుకోండి అన్నారు. వెంటనే హెల్మెట్ పెట్టుకున్నాను. హెల్మెట్ పెట్టుకొని కొంచెం ఒక 5 నిమిషాలు ప్రయాణం చేసేమో లేదో షాపూర్ రైతు బజార్ దగ్గర డివైడర్ ఇటువైపు నుంచి కుక్క అటువైపు జంప్ చేసి మన బండి ఎదురుగా వచ్చింది. నేను దైవజనరాలు ఆ బండి మీద నుండి అలా లేచి బొక్క బోర్లా పడ్డాం. నేల మీద తగలటం హెల్మెట్ నేల మీద తగలటం తలకాయ తగిలింది. దేవుని కృప. జస్ట్ ఒక 3 నిమిషాల ముందు హెల్మెట్ పెట్టుకున్నాం. నేల మీద తలకాయలు దబేలు మీద తగిలిన ఏ అపాయం కలగలేదు. కాలుకు మాత్రం ఇనపరాడ్డు బలంగా గుచ్చుకొని కొంచెం గాయమైంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఆ రోజు ఎక్కువ ప్రార్థన చేసుకున్నాగా, ఎప్పుడు చేసుకున్నట్లుగా తిరుగు ప్రయాణంలో కూడా అక్కడ ప్రార్థన చేసుకున్నాగా, మరి అంత ఎక్కువ ప్రార్థన చేసుకున్న రోజు ఎందుకు యాక్సిడెంట్ జరిగింది? నేనేమంటానో తెలుసా? ఆ ప్రార్థనే అంత ఎక్కువ చేసుకోకపోయి ఉంటే ఆ హెల్మెటే పెట్టుకునేవాడిని కాదేమో. ఆ హెల్మెటే పెట్టుకోకపోతే తలకు దెబ్బ తగిలి ఏ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి ఉండేది, ఏ బ్రెయిన్లో ఎక్కడ బ్లడ్ క్లాట్ అయి ఉండేదో, బ్లడ్ క్లాటే జరిగేదో, ప్రాణం పోయే పరిస్థితి వచ్చేదో. వినారా? ఇక్కడ ఆ భయంకరమైన ప్రమాద తీవ్రతను తగ్గించింది ప్రార్థన. అయ్యా, ఆ రోజే గొడవైంది,
అని అన్నావా? వాస్తవంగా గొడవ కాకుండా దానికి మించి ఇంట్లో ఏదో జరగాల్సింది. కానీ ప్రార్థన ఎక్కువ చేసావే, ఏ రోజైతే ప్రార్థన ఎక్కువ చేసావో ప్రార్థన సమస్య తీవ్రతను తగ్గించడం ప్రారంభిస్తుంది. దైవజనమ, ప్రతి దినం ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ఆ ప్రార్థన శోధన జయించే శక్తిని ఇవ్వటం మాత్రమే కాదు, శోధన తీవ్రతను తగ్గించడం మాత్రమే కాదు, శోధనే నీ బ్రతుకులోకి రాకుండా చేసే ప్రార్థన చుట్టూత కంచెగా మారిపోద్ది, చుట్టూత కంచెగా మారిపోద్ది. యోబు ప్రతి దినం రేయి మొదటి జామున ప్రతి అరుణోదయపు దినాన లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా. ఆ ప్రార్థన యోబు ఇంటి చుట్టూత కంచెగా మారింది. ఇంటి చుట్టూతనేనా, అతని ఇంటి చుట్టూత, అతన్ని కలిగిన అంతటి చుట్టూత దేవుడు కంచె వేశాడు. తమ్ముడు, ప్రతి దినం అలా ప్రార్థన చేస్తూ ఉండు. ప్రార్థన నీకొక కవచం, ప్రార్థన నీకొక షీల్డ్, ప్రార్థన నీకొక ప్రాకారం, ప్రార్థన నీ చుట్టూత ఒక రక్షణ వలయంగా మార్చబడి దుష్టుడు నిన్ను ముట్టకుండా రక్షణ వలయంగా నీ జీవితంలో నిలవబడేది ప్రార్థన అన్న సంగతి మర్చిపోకు. అందుకని నేనంట, ప్రార్థన విషయంలో సోమరితనం చూపించావా, ఓడిపోతావు. ప్రార్థించే విషయంలో ఓడిపోయావా, సాతాను నిన్ను ఓడగొడతాడు. అందుకని నేనంట, పరీక్షల్లో ఫెయిల్ అయినా పర్వాలా, ప్రార్థనలో ఫెయిల్ కాకు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా పర్వాలా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే విషయంలో ఫెయిల్ కాకు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా పర్వాలా, క్యారెక్టర్ విషయంలో ఫెయిల్ కాకు. ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మన జీవనాడి, ప్రార్థనే మన ఈ వెన్నెముక. ఆ ప్రార్థనే శత్రువు మన గుడారంలోకి రాకుండా అడ్డగిస్తుంది. పౌలు వారు ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఓ స్థలంలో ఇలా అంటాడు, నేనుండిన కాలం క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోకి రాలా. నేనుండిన దినాల్లో సంఘాన్ని చీల్చి వంకర మాటలు చెప్పేవాళ్ళు నేనున్న దినాల్లో సంఘాల్లో ప్రవేశించలా. ఎందుకు ప్రవేశించలేదు? నేను మీ మధ్యలో ఉన్న 3.5 సంవత్సరాలు రేయింబవళ్ళు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశా. అంటే ఈ ప్రార్థన దుష్టుని అడ్డగించింది. తమ్ముడు, శోధకుడు నీ ఇంటిలోకి రాకుండా నీ ప్రార్థన అడ్డగిస్తుందన్న సంగతి నీకు తెలుసా? సమస్యలు నీ ఇంటిలో జొరబడకుండా, పాపం నీ యవ్వన బిడ్డల్లో ప్రవేశించకుండా, నీ యవ్వన కుమార్తెలు ప్రవేశించకుండా, నీ భర్తలో ప్రవేశించకుండా ఆ ప్రార్థన కంచెగా మారుతుందన్న సంగతి నీకు తెలుసా? దుష్టుణ్ణి ఆ ప్రార్థన అడ్డగిస్తుంది అన్న సంగతి నీవు ఎరుగుదువా? అందుకనే ప్రతిదినం ప్రార్థించు, మరి ఎక్కువగా ప్రార్థించు. నిన్న చేసిన ప్రార్థన కంటే ఈరోజు ఎక్కువగా, ఈరోజు చేసిన ప్రార్థన కంటే రేపు మరెక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆఖరి మాట చెప్తాను, అలా నువ్వు ప్రార్థన చేస్తే నీ పట్ల దేవుని చిత్తం ఏదో ఆయన చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడింది. యేసయ్య పట్ల దైవ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడటానికి కారణం ప్రార్థన. నేను నమ్ముతున్నా నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. నీ తల్లి నిన్ను గూర్చి కలలు కన్నదానికంటే, నిన్ను కన్న తండ్రి నిన్ను గూర్చి కలలు కన్నదానికంటే, నీ భవిష్యత్తును గూర్చి నీవు కలలు కనిన దానికంటే పరలోకపు తండ్రి నిన్ను గూర్చి మరెక్కువ కలలు కన్నాడు. నీ పట్ల దేవుడు కనిన ప్రతి కళ, ఆయన దైవ చిత్తం ప్రతిదీ నీ బ్రతుకులో నెరవేర్చబడినట్లుగా ఓడిపోకు. ప్రార్థనలో, ప్రార్థనా జీవితంలో ఏనాడు వెనుతీయకు. ప్రార్థనే ఆయుధంగా కలిగుండు. నీ పట్ల దైవ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడునుగాక. ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఎక్కువగా చేస్తే శోధనలు ఎక్కువ వస్తాయా? ప్రార్థన ఎక్కువగా చేస్తే శోధనలు ఎక్కువగా జయించగలుగుతాం. ఆమేన్. ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోనండి.
సర్వశక్తి గల తండ్రి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన మా బ్రతుకులో ఎలాంటి కార్యాలు జరిగించగలుగుతుందో ఓ దివ్యమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడావు. దేవా, మా జీవితాల్లో ఏ విషయంలో మేము ఓడిపోయినా ప్రార్థనలో ఓడిపోకూడదు. ప్రార్థనలో మాకు జయ జీవితం దయచేయి. ప్రార్థనలో మమ్మల్ని గెలిచేవారిగా నిలవబెట్టు. ప్రార్థనలో తలెత్తుకొని తిరిగేటట్లుగా కృప చూపించు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ తల మీద ఓ బలమైన ప్రార్థనాత్మ మీరు కుమ్మరించుదురుగాక. బలమైన విశ్వాసాన్ని కుమ్మరించుదురుగాక. బలమైన విజ్ఞాపనాత్మతో ఒక్కొక్క బిడ్డను స్థిరపరచుదురుగాక. మా ప్రతి క్రైస్తవ కుటుంబం ప్రార్థనా కుటుంబాలుగా మారాలి. ప్రార్థించే ప్రార్థనాపరుడిగా ప్రతి క్రైస్తవుడు భూమి మీద మార్చబడాలి. అటు కృపతో నింపి మహిమ పొందమని, ఈ దినమంతా నీ పిల్లలు చేసే ప్రయాణాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో కాపుదల భద్రత దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.